గాంధీనగర్ శ్మశాన వాటికలో ఉన్న సమాధులపై చింతకుంట చెరువు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ మట్టిపోయడంతో స్థానిక ప్రజలు శాసనసభ్యులు జీవన్రెడ్డికి ఫిర్యాదు చేయగా శాసనసభ్యులు జీవన్రెడ్డి స్పందించి ఘటనా స్థలానికి వచ్చి అధికారులను పిలిపించి వెంటనే పోసిన మట్టి వెంటనే తొలగించాలని ఆదేశించారు. శ్మశాన వాటిక ఆక్రమణకు గురికాకుండా వెంటనే ప్రహారీ గోడ నిర్మించుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చింతకుంట చెరువుపై చేపడుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు కమిషనర్ మార్తి ప్రసాద్, కౌన్సిలర్లు అనుమల్ల శ్రీనివాస్, ఐబిడిఈ శశిభూషణ్, డిఈలు అయూబ్ ఖాన్, లచ్చిరెడ్డి మరియు నాయకులు బాలశంకర్, అల్లాల రమేష్ రావు, స్థానిక కుల సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు శశిభూషణ్ బతుకమ్మ గారు చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ గవర్నమెంట్ అక్కడ మూల ఇక్కడ నుంచి నక్కరాజేది ఉన్నది. జాగా పోతుంది కదా, జాగా మాకు పట్టభూమి అడిగే అధికారం ఎవరికి లేదు. అదే తమ్మి పట్టా ఉన్నది, మనం ఎందుకు అడుగుతాం? ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పంచాయతీ లేదు. వానికి చవా గొర్రెలు పడుతుంటే ఎట్లా పోసిండాడు చెప్పాను. ఈ గారు మొన్న ఈ గారు వచ్చినప్పుడు మీకు చెప్పినాక ఏ గారికి నేను కాంప్లీట్ చేసిన చేస్తే మీరు ఏమన్నారు, మిషన్ తో తీయరాదు మాన్యువల్ తీయమని చెప్పి ఏ గారికి చెప్పారు. మరి ఇన్ని రోజుల దాకా ఎట్లా పోసారు సార్? అక్కడ దాకా మీరు మొత్తం గొర్రెల మీద కప్పినట్టు ఎట్లా పోతారు సార్? మీరు కనీసం చూడకుండా చేయడం అనేది పొరపాటు కావాలని పోసి పని ఆపని చెప్పాను. అదే ముస్లింలు అయితే అట్లా కప్పేస్తారా సార్? ఇది అన్యాయంగా సార్. మరి మామూలు కనీసం మాకు ఇంటిమేషన్ మేము వచ్చి సంవత్సరాలు తల్లేసుకొని ఎడతామంటే కూడా మాకు లేకుండా ఎట్లుంటారు చెప్పండి. తల్లిదండ్రి చనిపోయిన తర్వాత కోరిక వచ్చి ఇది అక్కడ మొక్కడానికి కానీ దండేసుకోవడానికి కానీ లేకుంటే అది ఎట్లుంటాయి చెప్పండి. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా గోరీలను కూలగొట్టి మొత్తం గోరీలు మా అమ్మ నాన్నయ్య, మా తాతయ్య, మా చిన్నాన్నయ్య, మా పెద్ద నాన్నయ్య చెట్లే తప్పు అంటూ నేను నువ్వు చెప్తుంటే వినస్తలేదా? చెప్తూ వినస్తలేదే మరి ఏమైనా చేసుకొని మా సంబంధం లేదు. మీరు రాయని ఆంధ్రజ్యోతి ఎడిటర్ చెప్పండి, నేను చెప్తాను. తప్పు రాసిందని చెప్తాను. ఆంధ్రజ్యోతి ఎడిటర్ చెప్తాను. తీసినాకే పని అయితే చెప్పాక మళ్ళీ రిపీట్ కాబట్టి ముందు వాళ్ళు లేబర్ పెట్టా ముందు లేబర్ ముందు లేబర్ పెట్టారు. రమేష్ మళ్ళీ మీరు చూసి చెప్పండి పూర్తి స్థాయి లోపల అయిపోయిందని. వైవాగ్ పోతే పోదప్ప బతుకమ్మ కాపు పెట్టండి. ఎంత లేదు మళ్ళీ లేని పైసలు పాడు చేయండి. బాగా చెప్తున్నా కదా, ఇది అక్కడ డాంబర్ రోడ్ దాకా ఏదంటే సాగు లేదే మా లెక్క. మమ్మల్ని చంపుదాం అనుకున్నాం. రూరల్ అయితే బయట దిక్కు ఏదైతుందో మన చెత్త మంచి మెత్తడి గడ్డి నా దగ్గర సెంట్రల్ లైటింగ్ అంటే ఇదంతా సీసీ ఎంత పెట్టుకుంటుంది. అంటే రెండు దిక్కులు వేయచ్చు అట్లా అని చెప్పి డివైడ్ అవుతుంది.
సీపేజ్ అనుకుంటున్నారు అక్కడ దాకా అది మీ బాత్రూంలో పని కూడా కాదు. అదే 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 మీరు మనందరూ వాటర్ ప్రజల తరఫున సరే అయ్యి అదొకటి రండి లేకపోతే రండి. అది శ్మశాన వాటికి కాపాడాలి. మీకు ఎందుకు ఇస్తారు? ఇవాళంటి వరకు కాకపోవచ్చు, రేపటి వరకు అయిపోయింది. రేపటి వరకు కంప్లీట్ రండి. ప్రదీప్ కాకతీయలో భాగంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి మన పురాతనమైంది జగిత్యాల పట్టణానికి ఏదైతుందో అంటే ఒక విధంగా ఇటు బతుకమ్మలు అంపడానికి కానీ గణేష్ నిమజ్జనానికి కానీ ఉపయోగపడేటటువంటి ఈ చింతకుంట ట్యాంకును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం ప్రస్తుతం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు కొనసాగడం జరుగుతుంది. ఈ 2 కోట్లకు అదనంగా కూడా ఇంకా అవసరమయ్యేటటువంటి నిధుల సమకూర్పు కొరకు రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి ట్యాంక్ ఇది చింతకుంట కాబట్టి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి పరచాలి అనేటువంటి భావనతోని ఈ ట్యాంకును అభివృద్ధి పరచటం ఒకటి టూరిస్ట్ స్పాట్, రెండవది ఏదైతుందో ఇటు ఆడబిడ్డలు ప్రతి సంవత్సరం ఆడుకునేటటువంటి బతుకమ్మలు అంపడానికి కానీ మన హిందువుల సాంప్రదాయానికి అనుగుణంగా ఏదైతే గణేష్ పండుగ నిమజ్జనం జరుపుకోవడం జరుగుతుందో గణేష్ నిమజ్జనానికి కొరకు కూడా ఉపయోగపడే విధంగా బతుకమ్మ ఘాట్స్ నిమజ్జనం ర్యాంప్ కూడా ఇందులో డెవలప్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ విస్తీర్ణత కూడా ఇది టూరిస్ట్ స్పాట్గా వినియోగం కొరకు పెంచడం జరిగింది. అంటే దాదాపు ఇప్పుడు ఇది 24 ఫీట్ల వరకు వస్తుంది. 8 మీటర్ల 10 మీటర్ల అంటే దాదాపు 30 ఫీట్ల పైన వస్తుంది. అందులో ఏదైతుందో 7 మీటర్ల వరకు సీసీ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇరువైపులా ఎలక్ట్రికల్ దాన్ని విద్యుద్దీకరణ కూడా చేయడం జరుగుతుంటుంది. దీన్ని పూర్తి స్థాయి లోపల అభివృద్ధి పరచాలనేటువంటి ఒక భావంతో ఈ కార్యక్రమం చేపడుతుండ్రు. ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి కారణం ఈ బండ్ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు ఏదైతే శ్మశాన వాటిక కొరకు వాడుకుంటున్నటువంటి ఒక స్థలం లోపల మరి ఈ బండ్ విస్తీర్ణత నెపంతో సమాధులపై మట్టిపోయడం జరిగింది. బండ్ విస్తీర్ణత అనే నెపంతో అది పూర్తిగా దళిత సమాజాన్ని ఆందోళన గురి చేసింది. మరి వారందరూ కూడా ఏదైతుందో మరి పురాతనం నుండి శ్మశాన వాటికగా వాడుకోవడంతో పాటుగా సమాధులు కూడా అందులో ఉన్నటువంటి పై బండు విస్తీర్ణత నెపంతో మట్టిపోయడం అనేది అది పొరపాటు. మరి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులకు సూచన చేయడం జరిగింది. ఎక్కడైతే సమాధులపై మట్టిపోయడం జరిగిందో వెనువెంటనే దాన్ని లేబర్ ఇన్వాల్వ్తో అంటే జేసీబీ వినియోగించకుండా జేసీబీ వినియోగిస్తే సమాధులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా లేబర్తో దాన్ని మట్టిని పూర్తిగా తొలగింపు చేసి ముందుగా ఇతర కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి సూచన చేయడం జరిగింది. దానికి సంబంధిత అధికారులు కూడా జరిగినటువంటి ఒక పొరపాటుకు చింతిస్తూ భవిష్యత్తులో ఆ విధమైనటువంటి ఒక పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పి కూడా విశ్వాసం కలిగించడం జరిగింది. దళితులకు సంబంధించి శ్మశాన వాటికైనా వారికి ఉన్నటువంటి గాంధీనగర్లో ఉండేటటువంటి ఒక దళితులకు మరి ఏకైక స్థలం దాన్ని పూర్తి స్థాయి లోపల సౌకర్యాలు కలిగించే విధంగా వీళ్ళ మున్సిపాలిటీ నుండి ఏదైతుందో వారికి స్నానాలకు కావాల్సినటువంటి ఒక సౌకర్యాలే కానీ ఇతరత్ర శ్మశాన వాటిక వద్ద కల్పించాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా వెనువెంటనే కల్పించే విధంగా చైర్మన్ గారు కూడా మరి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. ఇంకా ఇతరత్ర ఏమైనా ఉన్నా కానీ తగు సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది ప్రభుత్వం.
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ